నీ రోగం బుట్ట నీకేమొచ్చిందిరా అడక చెవుల ప్లేస్ నేను ఏడుస్తుంటే చెవులు నొప్పినా కదా నిన్ను బంద పెట్ట రే ఈ గాడిదలు ఎక్కువ నువ్వు పీకలు ఊదుకుంటే నిలబడ్డవేంద్ర ఒక గాడిద పెట్టుకోండి కమ్మలు పెట్టుకొని నిలబడ్డవేంద్ర నీకు పీక ఇచ్చిన మండగోడికి ఎవడరా నిన్ను విసికేయ్యా నీ నోట్ల మట్టి కొట్ట నిన్ను 2 తుంకలు చెయ్యా నీకు అత్తరు గుట్ట నీ పీక ఇరిగిపోను నీ అమ్మ పోయి ఎవరు తిడుతున్నావు ఇక్కడ పీకలు తయారు చేసిన కంపెనీ ఉడకపో పోయి ఎవరు తిడుతున్నావు ఇక్కడికి వచ్చి అమ్మ దిమాగ్ ఖరాబ్ అయితే మాట్లాడదామంటే ఒక్క దోశ గిట్ట దొరకలేడు చల్ అమ్మ చల్ రైట్ సంతోష్ ఓకే బాయ్ ప్రవీణ్ నీ అప్ప వీడేంది ఇక్కడేం చేస్తాం కుంపది చూసి నాయింది అరే గి నేను చూసినట్టుంది గిడి సేమ్ నా దోశలకు కనబడుతున్నాడు నేను దగ్గర పోతున్నా గిడి దూరం పోతుండే గి నేను చూసినట్టుంది భయ్ ఏనో చూసినా భయ్ అస్సలు గుర్తొస్తలేదు నాకు గి నేను బాగా గుర్తుంది నాకు గి నేను చూసినా అరే గుర్తొస్తలేదు భయ్ ఎన్నో చూసినా గిన్ని యాడ చూసినా గి నాకు బాగా తెలుసు నాకు గి నా దోస్తు గుర్తొచ్చింది ఇప్పుడు ప్రవీణ్ 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 అరే ప్రవీణ్ 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 అమ్మా సంపుతావరా నీ అయ్యా అరే ప్రవీణ్ బాయ్ ఎన్ని రోజుల తర్వాత కలిసినావు ఎట్లుంటున్నావు ఏడుంటున్నావు గడ కూర్చొని మాట్లాడదాం ఎక్కడికి గడ కూర్చొని మాట్లాడదాం ఎందుకు అరే రా ప్రవీణ్ రా ఇగో ఈ బేగు చూసినావా ఇది సిటీలో చాలా ఫేమస్ దీన్ని అన్ని దొరుకుతాయి నడు లోపల కూర్చొని మాట్లాడదాం అరే మంచి కూర్చో ప్రవీణ్ బాయ్ భయపడుతున్నాయి ఎందుకు అట్లా అన్న జర ఒక్క నిమిషం ఇక్కడ రా అన్న ఏమున్నాయి అని తిన్నీకి ఇక్కడ మెనూ ఉంది ఇక్కడ కౌంటర్ ఉంది అక్కడికి వెళ్ళి అడిగితే చేపల రొట్టెలు ఉన్నాయా ఏడికి లేస్తున్నావు అరే కూర్చో ప్రవీణ్ బాయ్ నేను తీసుకొస్తా కదా ఈ డబుల్ రొట్టెలు ఏవో మంచిగా ఉన్నాయి మధ్యలో కూర గిట్లా ఉంది అరే ప్రవీణ్ ప్రవీణ్ 2 డబుల్ రొట్టెలు ఓకేనా 2 డబుల్ రొట్టెలు అరే మధ్యలో కూర గిట్లా పెట్టిస్తుండు బాయ్ అయ్యా ఓకే నీ అబ్బా ఇజ్జత్ తీసినావు కదా నాది అన్నా 2 డబుల్ రొట్టెలు ఇయ్యవా డబల్ రొట్టెలా గడ కండబడుతుంది చూడు మధ్యలో కూర గిట్లా డబల్ రొట్టె అన్నారు వాటిని బర్గర్ అవునా ఎన్ని కావాలి గబ్బేరండి అన్న జర ఒక్క నిమిషం ఇక్కడ రా అన్న కొంచెం దగ్గర రా అన్న జర చో దగ్గర రా అన్న 2 డబుల్ రొట్టెలు ఇస్తున్నావు కదా కూర ఎక్కువ పెట్టి అన్న ఒక దాంట్లో కూరనా అరే ఏం ప్రవీణ్ భాయ్ చాలా రోజుల తర్వాత కనబడ్డు ఏం చేస్తున్నావు ఎక్కడున్నావు అనిపిస్తేలో పెట్టినా పోయినావు అయింది అమ్మో ఇప్పుడు కనుక నేను బీటెక్ అయిపోయి టీసీఎస్లో జాబ్ చేస్తున్నా అని చెప్తే వీడు ఇంకా ఏదైనా అంటాడు బీటెక్ కంప్లీట్ అయి పీఈ చేస్తున్నా అని చెప్పడం బెటర్ ఏంలే రాజ్ మొన్ననే బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఎంటెక్ చేద్దామని ప్లాన్లో ఉన్నా అరే సేమ్ నాది గిట్లా మొన్ననే డిగ్రీ అయిపోయింది భయ్ తెలుసా నీకు మొన్ననే అయిపోయింది నేను గిట్లా పీజీ చేద్దాం అనుకుంటున్నా అవునా డిగ్రీ అయిపోయిందా అరే మొన్ననే అయిపోయింది ప్రవీణ్ భాయ్ ఇప్పుడేదో ఇంటర్లా అరే ఏం చెప్పాలి ప్రవీణ్ భాయ్ నీతో గిట్లా అబద్ధం ఎందుకు గాని గప్పుడు చూస్తే గా ఇంటర్లు ఇరికింది ఇప్పుడేమో గీ డిగ్రీలు ఇరికింది ఇప్పుడు గిట్లా గా డిగ్రీ ఫెయిల్ జాయింట్ పీజీ ఉంటే చెప్పు రాదు భాయ్ చేసేస్తాను ఇలాగా ఏంది నీ అయ్యా నీలా ఇంటర్ఫెయిల్ జాయిన్ చేసినా అనుకుంటున్నావరా నేను 3 లక్షలు పెట్టి చేసినారా బీటెక్ నీలాగా ఇంటర్ఫెయిల్ జాయిన్ డిగ్రీ ఫెయిల్ జాయిన్ పీజీ చేసుకుంటూ పోతే మాలాంటి వాళ్ళందరూ సంఘ నాకాల్సిందే ఏమనుకుంటున్నావురా నువ్వు దున్నపోతా నువ్వు నీ అవతారం గాడిద గంట కట్టినట్టు అరే ఏం ప్రవీణ్ భాయ్ కళ్ళద్దాలు పెట్టినావు స్టైల్ కా అదేం కాదు కొంచెం సైట్ ఉంది అందుకే అరే నన్ను చూడు నేను ఏది పడితే అది కొట్టుక తింటా నాకు ఏ అద్దాలు లేవు ఏ రోగాలు లేవు చిన్నప్పుడు నా కళ్ళు ఎట్టుండి ఎరికాను సేమ్ పాము కళ్ళు లేకుండా ఎరికాను మా మామ ఏమంటుండే ఎరికాను నా కళ్ళని చూసి పున్నన్నావు అని అంటుండే నేను గిట్లా చిన్నప్పుడు అంబాడుకుంటా బయటకు వచ్చిందనుకో అందరు గిట్లా పరిశాన్ అయిపోతుంది తెలుసా పామొచ్చింది అని అంటుండే చోళ్ళు అయిపోతుండే అందరు గట్లుండే నాకు అన్ని దాని ఎండలా వేసి కళ్ళని నల్లగా చేసేసిండ్రు కదేదో విటమిన్ కోసం అంటా బాయ్ ఎవ్వడ్రా నీకు చెప్పింది ఎండలేస్తే కళ్ళు నల్లగా అవుతాయి అని మనిషి అనేవాడికి ప్రతి ఒక్కరికి తెలుసురా అది డి విటమిన్ కోసం అని అనవసరంగా పుట్టినావు కదరా భూమి మీద పంది అరే గట్ల అయింది బాయ్ ఏం చేస్తాం చెప్పు
ఎప్పుడు దొరుకుతారా నన్ను? మా దోస్తు ఫోన్ చేసింది. ప్రవీణ్ మా దోస్తు ఫోన్ చేసింది. సరిపోయిందిరా, నీకు నీ రింగ్ టోన్కి కరెక్ట్గా సరిపోయిందిరా. హల్లా హల్లా బాగున్నా, ఏం చేస్తున్నావురా? చేపలు తెచ్చినావా? ప్రవీణ్ మా దోస్తు చేపలు తెచ్చిందంట. మంచి గడిగి ఉందా మీద మసాలా కొట్టి ఎర్ర గాల్చిపెట్టి మందుల గిట్లా తిన్నామనుకో ఏకదం నిషేక్. కింద మీద పెట్టి కాల్చుడేంద్రా? ఎవడు నింటే ఏమనుకుంటాడ్రా? చెత్త కుండీలో ఎంగిలా కొలేరుకునే ఎదవా. బర్గర్ తినడం తెలుసు కదా నీకు? ఓయ్ గద్దెలోరా ఎట్లా తినాలు? మా ఊళ్ళో గిట్లా మస్తుగా తిన్నాం. తింటావు, పర్లేదు కదా, ఓకే కదా. అరే ఏం మాట్లాడుతున్నా ప్రవీణ్ బాయ్? నేను రోజు 4 డబుల్ రొట్టెలు తింటా, ఇంట్లో ఛాయలు అద్దుకొని. ఓయ్ గద్దెలోరా ఎట్లా తినాలు? దీన్ని చూపించాలా? చెయ్యి అమ్మ ఇజ్జత్ పోయేటట్టుంది. తిను, ఏం చూస్తున్నావు? ఏం తినుడ్రా అది? బర్రె గడ్డి తిన్నట్టే తింటున్నావు గారా? బర్గర్ అంటేనే విరక్తి పుట్టించినావు గారా నాకు? అట్లా ఎవడైనా తింటాడారా బర్గర్? అరే తిను ప్రవీణ్ తిను. అరే ఇంకా ప్రవీణ్ బాయ్ దోస్తాన్లా ఎంగిల్ది గుట్లా తింటారు ఎక్కనా? నేను తినబెడుతున్నావు. అరే కొంచెం కొంచెం తిను ప్రవీణ్ బాయ్. అరే కొంచెం తిను ప్రవీణ్ బాయ్, మన దోస్తాన్ని గట్టిగా. అరే చెల్ ప్రవీణ్ బాయ్, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు చెప్పు? చాలా రోజుల తర్వాత కలిసినావు. అరే ఈసారి గా పీసంగా చూడు ప్రవీణ్ బాయ్, గది గిట్లా కంప్లీట్ చేసేస్తా. మనిషి అనేటోడు మళ్ళీ ఎవడైనా కలుస్తాడారా నిన్ను? నీ నోట్లో నోరు పెట్టడం కన్నా ఏ మూసి నెలలో మూతి పెట్టడం బెటర్ రా.